అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండ గురించి మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులు స్పందించారు. ఇంతకీ ఎవరా రాజకీయ నాయకుడు? జాతీయ స్థాయిలోనే ఒక వివాదాస్పద అంశంగా పరిగణిస్తున్నటువంటి ఈ అంశాన్ని గురించి మాట్లాడడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదు. అయితే బంగ్లాదేశ్లో గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి విధ్వంసకాండ మైనారిటీలకి సంబంధించి వారి భద్రతని ప్రశ్నించే విధంగా మారింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ఎక్స్ అకౌంట్లో కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దుమారంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, దాన్ని దుమారంగా మారడం అనుకున్నటువంటి కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి వాదనను ప్రశ్నిస్తూ మరికొంతమంది ట్రోల్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి ముందుగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయంగా తనకు సంబంధించినంతవరకు అంశాలే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ వాటిపైన స్పందించడం అనేది సహజంగానే ఆయన ఎంచుకునేటువంటి విధానం. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి విధ్వంస మారణకాండ గురించి, అక్కడ మైనారిటీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అకృత్యాల గురించి ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ది రీసెంట్ విజువల్స్ అండ్ పిక్చర్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఆర్ హార్ట్ రెంచింగ్ and concerning. From brutal hacking of Bangladesh Communist Party CBP leader Pradeep Bhaumik in Broadway light to vandalize Hindu temples ISKCON and Kali Mata Mandir, to grisly killing of minorities and targeted violence against Hindu minorities, Christians, Buddhists and Ahmadiyya Muslims పైన కూడా యథేచ్ఛగా జరుగుతున్నటువంటి అకృత్యాలపైన పవన్ కళ్యాణ్ స్పందించారు. అక్కడ బంగ్లాదేశ్లో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశంలో శరణార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇస్లామిక్ తీవ్రవాదానికి సంబంధించినటువంటి ప్రధానంగా జమాతే ఇస్లామీ లాంటి సంస్థలకు సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా ఇళ్లపైన దాడులు చేస్తూ అనేక మందిని హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యాచారాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఆస్తుల దహనానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ స్పందన వ్యక్తపరిచారు. దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇది ఆందోళన చెందాల్సినటువంటి అంశం అని ప్రస్తావించారు. వాస్తవానికి అక్కడ మన దేశంకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, చారిత్రకంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, కేవలం ఒకే ఒక్క అంశం, మతం పరంగా చీలినటువంటి దేశంగా బంగ్లాదేశ్ని గుర్తిస్తారు. కాబట్టి ఆ క్రమంలోనే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలపైన గత 20 రోజుల్లో జరిగినటువంటి అకృత్యాలు, అంటే షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత జరిగినటువంటి వారం రోజుల పరిణామాలు చూస్తేనే దాదాపు 200కి పైగా ఇన్సిడెంట్లు నమోదైనట్టుగా బంగ్లాదేశీ మీడియానే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఎక్కువగా బాధిత వర్గాలుగా మారింది హిందూ మైనారిటీలు, ఇతర వర్గాలకు, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఇతర వ్యక్తులు. అలానే హత్యలు కూడా అదే స్థాయిలో జరిగినాయి. కమ్యూనిస్టు పార్టీ, బంగ్లాదేశ్ కమ్యూనిస్టు పార్టీలో కీలకమైనటువంటి యువనేతగా ఎదిగిన ప్రదీప్ భౌమిక్ని బహిరంగంగా తలకిందులుగా వేలాడదీసి రాళ్ళు కర్రలతో కొట్టి చంపేశారు. ఆ దృశ్యాలన్నీ కూడా ఎక్స్ వేదికగా వైరల్ అయ్యాయి. అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ మన దేశానికి జాతీయ గీతం ఎలా రాశారో బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. అమర సోనార్ బంగ్లా అంటూ రాసినటువంటి ఆ పాటకి ఆయనే కర్త. అలాంటి వ్యక్తి విగ్రహాలను కూడా ధ్వంసం చేసి ఎక్కడికెక్కడ విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఐ కాల్ అప్ ఆన్ ద UN హ్యూమన్ రైట్స్ అండ్ UNHRC, బంగ్లాదేశ్ హై కమిషనర్ ఇన్ ఇండియా, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగాలకి సంబంధించి బంగ్లాదేశ్ హై కమిషనర్ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇమీడియట్గా అక్కడ చర్యలు తీసుకోవాలి, రెస్టోర్ పీస్ అండ్ ఆర్డర్ అని చెప్పని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి అసలు బంగ్లాదేశ్లో మైనారిటీల కోటాలో హిందువులు ఎంతమంది ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తున దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అదే క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వానికి గతంలో మద్దతుగా ఎక్కువగా నిలిచింది మైనారిటీలే. కారణం, ఉద్యమం అంతా జరుగుతుంది రిజర్వేషన్ ప్రాతిపదికన. రిజర్వేషన్ల కేటగిరీలో మైనారిటీలకు కూడా 5% రిజర్వేషన్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మైనారిటీలను ఎక్కువ టార్గెట్ చేస్తూ వాళ్ళ ఆస్తుల ధ్వంసానికి, వాళ్ళల్లో ఒక భయాందోళన సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీల పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్కి స్వాతంత్రం అంటే
1972లో బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి కనుక మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన 2010 నాటికి ఒకసారి మనం పరిశీలిద్దాం. 2010 నాటికి ఇక్కడ ఉన్నటువంటి జనాభా, ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మత ప్రాతిపదికన జనాభాను ఒకసారి పరిశీలించి చూస్తే 2010 నాటికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనాభా ముస్లిం పాపులేషన్ పరంగా చూస్తే 88.4% మంది ముస్లిం జనాభా ఉంది బంగ్లాదేశ్లో. అంటే వీళ్ళందరూ కూడా సున్నీ వర్గానికి చెందినటువంటి ముస్లిమ్స్గానే పరిగణించబడినటువంటి వాళ్ళు, షియాలు, అలానే అహ్మదీయ ముస్లింలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అలానే హిందూకి సంబంధించినటువంటి జనాభా, హిందువుల జనాభా పరంగా చూస్తే కనుక 10.4% వరకు 2010 నాటికి ఉన్నటువంటి జనాభా ఇది. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి. ఈ పరిణామ క్రమంలో మరింతగా మైనారిటీ వర్గాలు చెల్లాచెదురైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బుద్ధిస్ట్ జనాభా కూడా చెప్పుకోదగినటువంటి స్థాయిలోనే ఉంది. 0.7% బంగ్లాదేశ్లో బుద్ధిస్టులు, అలానే క్రిస్టియన్స్, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా చూస్తే 0.5% బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనాభా. కానీ గత 20 ఏళ్లలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్లో ఈ ఉన్నటువంటి అత్యల్పంగా ఉన్నటువంటి మైనారిటీలు మరింత పలచబడినటువంటి పరిస్థితి ఉంది. అలానే కొంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో పోల్చి చూసినప్పుడు, అంటే ఇప్పుడు వచ్చింది తాత్కాలిక ప్రభుత్వం, అయితే షేక్ హసీనా ప్రభుత్వం కొంతవరకు ప్రొటెక్షన్స్ ఇచ్చినప్పటికి కూడా మైనారిటీలపైన అగడపా దడపా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితే ఉంది. సో ఆ క్రమంలో చూస్తే ఇక్కడ మైనారిటీల సంఖ్య 2010లో 10% వరకు ఉన్నటువంటి మైనారిటీలో ముఖ్యంగా హిందువుల జనాభా 2% తగ్గిపోయి 8%కి పడిపోయినటువంటి పరిస్థితి. అలానే బుద్ధిస్ట్ పాపులేషన్లో 2022 నాటికి ఉన్నటువంటి నంబర్స్ ఇవి 0.8% నుంచి 0.7%, 6%కి పడిపోయినటువంటి పరిస్థితి. అలానే ఇక్కడ 0.5% క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి 2010లో ఉన్నటువంటి జనాభా 0.3%కి పడిపోయినటువంటి పరిస్థితి. సో గత సెక్యులర్ ప్రభుత్వం లేదా ఒక సురక్షిత ప్రభుత్వం ఉంది అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అక్కడ ఉన్నటువంటి అన్సర్టనిటీని దృష్టిలో పెట్టుకొని చాలామంది మత మార్పిడులు జరిగినాయి లేదా ఆ దేశం వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే 2022 నాటికి ఈ జనాభా పడిపోయింది. అలానే ముస్లిం పాపులేషన్ ఏకంగా 91.1%కి పెరిగినటువంటి పరిస్థితి 2022 నాటికి బంగ్లాదేశ్లో చూసినటువంటి చిత్రం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడుల ఫలితంగా వందల మంది శరణార్థులు భారతదేశ సరిహద్దుల్లోంచి చొరబడి లోపలికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మంది హిందూ లేదా మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రజానీకమే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అలానే కొన్ని చోట్ల ముఖ్యంగా కొంతవరకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి జనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఢాకా వీధుల్లో ఒక భారీ ప్రదర్శన జరిగింది ఆదివారం నాడు. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, హింసని కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాట మహమ్మద్ యూనస్ ప్రకటించారు. కానీ మైనారిటీల్లో ఇంకా తెలియని అలజడి ఉంది. అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా, పార్టీల్లో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న నాయకుల నుంచి, జర్నలిస్టుల నుంచి, జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించినటువంటి క్రికెటర్లు కూడా మైనారిటీ వర్గాలు, ప్రధానంగా హిందూ వర్గాలకు చెందిన వారి మీద యథేచ్ఛగా దాడులు జరుగుతున్నట్టుగా మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారినాయి. నేషనల్ హెచ్ఆర్సీ, యుఎన్హెచ్ఆర్సీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అలానే జాతీయ స్థాయిలో చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఆంతర్యంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్ హై కమిషనర్కి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఇందులో ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశంలో జరుగుతున్నటువంటి దాడుల గురించి పట్టించుకోకుండా బంగ్లాదేశ్ అంశం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం విచిత్రంగా ఉంది అంటూ అప్పుడే వైరల్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన, ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గాల రక్షణకు సంబంధించి అంతర్జాతీయ సమాజాన్ని ఏ విధంగా భారత ప్రభుత్వం సన్నద్ధం చేస్తుందనేటువంటి అంశం పైన కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.